హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటబ్బా ఈ మధ్య వ్లాగ్స్ పెట్టట్లేదు అని అనుకుంటున్నారా? ఈ వీడియోను మొత్తం చూస్తే మీకు ఏం జరిగిందనేది అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే చెప్పొచ్చు. ఏమంటారు? నిజమే కదా. ఇక్కడైతే నేను చక్కెర పొంగనాలు ఇస్తున్నాను. పిండి కలిపింది నేనైతే, చేసిందైతే మా సారు. బాగుంది కదా, చూడండి మీరు. చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలా స్వీట్స్ తినాలి అనిపిస్తే మా అమ్మమ్మ అమ్మ అందరు ఇలానే చేసి పెట్టేవాళ్ళు. బికాజ్ అది గోధుమ పిండి, బెల్లము లేదా చక్కెర యాడ్ చేయొచ్చు, కొంచెం ఇలాచీ యాడ్ చేసామంటే సరిపోతుంది. కావాలంటే వంట సోడా యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆయిల్ హీట్ చేసి అందులో వేసిస్తే, ఏది బోండాల్లా వేసేసి కొంచెం కాలనిచ్చి తిన్నామంటే ఎంతో యమ్మీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. తక్కువ స్వీట్తో పిల్లలకి చాలా హెల్తీగా కూడా పెట్టవచ్చు. మేబీ హెల్తీ అని ఇన్ ద సెన్స్ బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కంటే ఇది బెటర్ ఏమో కదా అన్న ఉద్దేశంతో అన్నాను. మీరేమంటారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ చక్కెర పొంగనాలు అవుట్ ఎలా వచ్చిందో చూద్దాం. నేను తీస్తున్నప్పుడు మీరు తినాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేసుకొని ట్రై చేయండి. మేమైతే మా చిన్నప్పుడు ఇలా ట్రై చేసేవాళ్ళు. ఎంత టేస్టీగా ఉంటాయో, ఎమ్మీగా కూడా ఉంటాయి. అలా వేస్తూనే ఇలా అయిపోతూ ఉండేవి. మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ కూడా వేసేస్తున్నారు మా వారు. ఇలా వేసేసిన తర్వాతకి మనం కానిచ్చేసాం. ఇది నెక్స్ట్ డే అనుకుంటాను. నెక్స్ట్ డే మేము బయలుదేరేసాము ఇంటి దగ్గర నుండి. ఎక్కడికి వెళ్తున్నామని మీకు చెప్పలేదు కదా, మీరు చూస్తే అర్థమవుతుంది. లిటరలీ 1:30 అవుతుంది. ఎండేమో ఘోరంగా ఉంది. ఒకసారి పైనకి మీకు చూపిస్తాను. నేను లిటరలీ నడినెత్తిన మీద సూర్యుడు ఉన్నాడు. అయినా కానీ మేము ట్రై చేస్తూ వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలే కదా, చూస్తూ ఉండండి. మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే చిన్న హడావిడి ఫంక్షన్ లాంటిదే. మేము వెళ్ళేసరికి మా అన్న వాళ్ళైతే దర్శనానికి వెళ్ళిపోయిళ్ళు. అందుకోసమని ఇక మేమైతే బయట ఇవన్నీ చూస్తూ దర్శనం చేసుకుంటూ వచ్చేసాము. ఇంకా మీరు కూడా చూస్తారన్నట్టు నేనైతే వీడియో తీశాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈడైతే ఖచ్చితంగా నమాజ్ జరుగుతుంది, ప్రేయర్ జరుగుతుంది. నేను అందుకే డిస్టర్బ్ చేయాలనిపించలేదు. అందుకే అక్కడ దాకా వెళ్ళలేదు. కొంచెం దూరంలో ఉండి అయితే వీడియో క్యాప్చర్ చేశాను. వాళ్ళందరూ సిన్సియర్గా నమాజ్ చదువుకుంటున్నారు. చదువుకున్నంతసేపు మనం సైలెంట్గా ఉండి మనం కూడా ప్రేయర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తున్నంతసేపు అక్కడ నిలబడ్డాం. మేము నిలబడి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా చూస్తారు కదా ఎంతమంది ప్రేయర్ చేస్తున్నారో ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇలా దర్శనం అయిపోయిన తర్వాత అందరూ అక్కడ ప్రసాదాలు, వాళ్ళు కోరుకున్న మొక్కులు తీరిన వాళ్ళు స్వీట్లు అలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అదంతా చూస్తూ ఉండిపోయాం మేము అక్కడనే కాసేపు. అలా ఉండి మళ్ళీ వెంటనే ఇంకా మేము ఒక ప్లేస్లో మా అన్న వాళ్ళు ఉన్నారు, ఆ ప్లేస్కే వచ్చేసాము. వచ్చేసిన తర్వాతకి అక్కడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మీకు లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది. ప్రేయర్ అయితే మ్యాక్సిమం 40 మినిట్స్ అలా జరిగింది అనుకుంటాను. చాలాసేపు జరిగిందంట. ఈరోజు స్పెషల్గా చేశారు. ఇక్కడ చూసారు కదా, ఎవరు సిన్సియర్గా వాళ్ళు చేస్తున్నారు ప్రేయర్. అయితే ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు అనుకుంటా, అంతే కదా. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ కొంచెం క్యాప్చర్ చేశాను నేను. మీకు హిందీ అర్థమైనా కానీ, ఉర్దూ అర్థమైనా కానీ మీరు చదువుకోవచ్చు. మీకు కూడా మంచి దర్శనం అవుతుంది అన్నట్టు తీశాను. మీకు నచ్చితే ఖచ్చితంగా
లైక్ వేయండి ఈ వీడియోకి. ఇలా అయిపోయిన తర్వాతకి ఇంకా మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు అన్ని దర్గాలు చూస్తూ వచ్చాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత వంట అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఆ గిన్నెలన్నీ ఎండకుంటే ఖరాబ్ అవుతుందేమో అన్నట్టు మా వారైతే తీసుకొచ్చి పక్కన పెట్టారు. అలా అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నాను ఇంకా నేను. ఇక్కడ మా నాన్నమ్మ తాత అయితే ఇద్దరు కూర్చున్నారు. వీడు తెలుసు కదా, మా చెల్లె వాళ్ళ చిన్న కొడుకు. వాడికి వాళ్ళ ఏజీ గ్రూప్ వాళ్ళు భలే కనెక్ట్ అయిపోతారు కదా. ఇంకా ఇక్కడ మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాడిని పిలుస్తున్నాడు అకీరా ఇటు రారా అని. వాడు క్యూట్గా పిలుస్తుంటే భలే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా బిగాడు మీకు లాస్ట్ టైం ఇదే డ్రెస్లో కనబడింది వీడు. సబ్స్క్రైబ్ ప్లీజ్ అని ఒక షార్ట్ వీడియో ఉంటుంది చూడండి, అదే తనే అతను. ఇక్కడ ఈ ఒక్క స్టూల్ కోసం ఇద్దరు ఫైట్ చేస్తున్నారు చూడండి. వీళ్ళ క్యూట్ ఫైట్ అయితే భలే అనిపించింది. ఈ పింక్ కలర్ అబ్బాయి ఏమో పక్కన వాళ్ళ అబ్బాయి, వీడేమో ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు, వీడేమో వాడిని కొడుతున్నాడు. అలా అలా ఫైటింగ్ అయితే కంటిన్యూ అయింది ఒక 10 మినిట్స్. అలా అయిపోయిన తర్వాత తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి పరారైపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా రిటర్న్ వచ్చేసామా, ఇంకా రిటర్న్ బయలుదేరి మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే. ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఏం జరిగిందనేది. ఇక్కడ చూసారు కదా, మా ఇల్లంతా పెయింట్ వేస్తున్నారు, అందుకే చిందరవందరగా ఉంది, అందుకే వీడియోస్ అన్నీ లేట్ అయిపోయినాయి. ఇప్పటి నుండి మంచి మంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయటపడేసినాము. మీకు అర్థమవుతుందా, లిటరలీ నా పొజిషన్ ఇలా ఉంది. ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా చదరడమే సరిపోయింది. ఆల్మోస్ట్ నేను ఒక రోజు లీవ్ పెట్టుకున్నాను, నాకు 2 డేస్ కలిసి వచ్చింది అలా హోలీ కూడా. అందుకే ఇంకా అవైతే కంటిన్యూ చేస్తున్నాను, అందుకే వ్లాగ్స్ ఏమీ షూట్ చేయలేదు. చూసారా ఎంత సామాన్ ఉంది, ఇదంతా నేనే పోగు చేశానా అని ఒక డౌట్ అయితే వచ్చింది నాకు. ఆల్మోస్ట్ ఈ సామాన్ అంతా లిటరలీ బట్టలు, పాసెళ్ళు, సామాను ఏంటప్ప ఇది. ఇంకా సగం సామాన్ లోపటే పెట్టి కవర్ కప్పేసాం మేము. చూసారా ఇక్కడ రైస్ బ్యాగ్స్ అలానే ఉన్నాయి, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, బీర్వా, ఇంకా టీవీ టేబుల్ అన్నీ అక్కడే ఉండిపోయినాయి. ఇంకా కొంచెం వాల్యుబుల్ టీవీ, ప్యూరిఫైయర్ అవన్నీ తీసి పక్కన వాళ్ళ ఇంట్లో పెట్టేశాము. చూసారా ఎంత బిజీగా ఉన్నా టీ కావాలి కదా మనకి, టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇగో ఇక్కడ ఈ అమ్మాయి అయితే డ్యాన్స్ వేస్తుంది, వర్క్లో కూర్చో ఎంటర్టైన్మెంట్ కావాలంట ఈమెకి. ఇది ఇలా ఉంటే ఈ వర్క్ అయితే పెయింట్ అయితే వేసేవాళ్ళు మంచిగా కింద పోగొట్టేశారు. దాన్ని అయితే మేము నలుగురు నానా తిప్పలు పడి అంతా గీకేసాము కడిగేటప్పుడు. అండ్ నెక్స్ట్ వారైతే ఇది మొత్తం క్లీన్ చేయడానికి చాలా కష్టపడ్డారు, ఎందుకంటే ఎండితే మాత్రం మళ్ళీ తీయడానికి కష్టమవుతుందని. ఇక్కడ ఒక్కొక్క రూము కంప్లీట్ అవుతుంటే ఒక్కొక్క రూమ్ని మళ్ళీ క్లీన్గా కడుగుతూ తుడుచుకుంటూ కలర్ ఎక్కడైనా ఎక్స్ట్రా పడుతుందా లేదా అని చెక్ చేస్తూ చూస్తూ వచ్చాము. ఇంకా సదరడం అయితే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ మాకు 3 డేస్ పట్టిందండి. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది, అందుకే వ్లాగ్స్ అన్నీ లేట్ అయిపోయాయి. చాలామంది ఎందుకు వ్లాగ్స్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. ఆఫ్ కోర్స్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్లే మనం మూవ్ ఆన్ అవుతామేమో. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ చూడండి ఇంత బిజీలో కూడా వీడియో తీయడం అవసరమా అనుకోవచ్చు, బట్ వాట్ ఎవర్ మేబీ తర్వాత అవుట్పుట్ మీకే తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాం మేము. ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీకు సర్ప్రైజ్ వ్లాగ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఇంకా ఇలా టీ అయిందా, మనం కప్స్ కోసం మన గ్లాసెస్ కూడా దొరికేంత సిచ్యువేషన్లో లేవు. అయితే కొత్త కప్స్ ఉన్నాయి కదా, అవైతే ఓపెన్ చేసి టీ తాగేసాం మేము. మీకు ఈ వ్లాగ్ వచ్చే టైంకి ఏ టైంకి వస్తుంది అనేది ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇంకా చూడండి, ఇంకా ఈ 2 కప్స్ తీసుకొని మేము టీ అయితే తాగేసాము. చాలా రోజుల నుండి షార్ట్సే పెడుతున్నాను, లేదంటే లైవ్స్ పెడుతున్నానని చాలామంది అంటున్నారు, కానీ ఈసారి అయితే ఖచ్చితంగా నేను వ్లాగ్ పెడతాను, రోజు డైలీ పెడతాను. మీకు నచ్చితే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎన్ని షార్ట్ వీడియోస్ పెట్టినా లాంగ్ వీడియోస్ కంపల్సరీ పెట్టాలి కదా. ఇక్కడ చూసారా ఈ స్టూల్స్ ఉన్నప్పుడే మా వారు ఫ్యాన్స్ కూడా క్లీన్ చేద్దాం ఈజీ అవుతుంది అన్నట్టు తనైతే ఫ్యాన్స్ కూడా క్లీన్ చేస్తున్నాడు. ఇక్కడ కొత్త టీ కప్స్ అయినా మాత్రాన అలానే తాగలేం కదా, మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాం మేము.
అలానే తాగలేం కదా, అందుకనే కొంచెం వాష్ చేసేసి ఇంకా టీ అయితే స్ట్రెయిన్ చేస్తున్నా నేను. ఈ టీ అయ్యింది అని చెప్తున్నా కానీ మా వారైతే అది ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. కానీ కంప్లీట్ అయితే కానీ తాగరేమో అన్నట్టు నేను వెయిట్ చేస్తున్నాను తన కోసం. మీరైతే ఇలానే సపోర్ట్ ఇవ్వాలని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకంటే ఐ రిక్వెస్ట్ యూ, మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ దగ్గరకు వస్తుంది. 1 ఇయర్లో ఏమొచ్చింది అని అంటే ఏమీ రాలేదు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం వచ్చారండి. అదైతే చెప్పగలుగుతాను నేను. ఇంకా వాట్ ఎవర్ మేబీ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. మేమైతే టీ తాగేస్తున్నాం, మీరేం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలానే అలా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇంకా మనం మూవ్ ఆన్ అవ్వాల్సిందే. ఇంకా డైలీ లైఫ్కి అయితే వచ్చేస్తున్నాం ఇప్పుడిప్పుడే. ఖచ్చితంగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు ఎలా ఉందనేది కమెంట్ చేస్తే కానీ నాకు తెలియదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ ద వీడియో, లైక్ ద